నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఎముకలకు సంబంధించిన సమస్యలు అనేవి ఏ విధంగా వస్తాయి, ఎటువంటి సందర్భాల్లో ఎముకలు దృఢత్వాన్ని కోల్పోతారు, సో ఈ అంశాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మనకు వివరించడానికి ఆక్యుపంచర్ మరియు ట్రెడిషనల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ ప్రొఫెసర్ పిఎస్ సాగర్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే. డాక్టర్ గారు, ఈరోజు టాపిక్ వచ్చి ఎముకలకు సంబంధించి పూర్తిగా. సో అసలు ఎముకలకు సంబంధించిన సమస్యలు అనేవి ఏ విధంగా వస్తాయండి, అసలు ఎన్ని రకాలుగా ఉంటాయి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? మొదటిగా ఎముకలు అనేది మనం చూసుకుంటే మనకి ఎక్కువగా సమస్యలు వచ్చేసేది వెన్నుపూస సంబంధించిన సమస్యలు, తర్వాత మోకాలు, తర్వాత కొంతమందికి తొంటి నొప్పి, తర్వాత హీల్ పెయిన్స్, భుజం సంబంధించిన నొప్పులు, అండ్ కొంతమందికి చిన్న చిన్న వేళ్ళలో కూడా జాయింట్స్లో ఎముకల్లో కూడా సమస్యలు ఉంటాయి. ఎక్కువగా మాత్రం స్పైన్ రిలేటెడ్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయ్యేదే ఎముకలకు సంబంధించిన సమస్యలు. దాంట్లో మనం ఎక్కువ శాతం చూసుకుంటే వెన్ను సంబంధించిన సమస్యలు ఎక్కువ మంది ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. అంటే మెడ నొప్పి కానీ, బ్యాక్ పెయిన్ కానీ, దానికి రిలేటెడ్ ఎక్కువగా. ఓకే, జనరల్గా చూసుకుంటే యాక్సిడెంటల్ కేసెస్ తీసి పక్కన పెడితే కనుక అంటే ఈ ఎముకలకి సంబంధించిన సమస్యలు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా వస్తాయి? అంటే వయసు మీరిన వాళ్ళకి ఎక్కువ వస్తాయా, లేదా చిన్నపిల్లల్లో కూడా కనిపిస్తూ ఉంటాయా? ఎక్కువ శాతం మనం వయసు మీద పడిన వాళ్ళకి మనకి ఎక్కువగా సమస్యలు ఉంటాయి. కానీ కొన్ని ప్రత్యేకమైన అంటే రుగ్మతలు, ఎలాంటివంటే కీళ్ళవాతం సంబంధించింది, సో అది వయసుతో సంబంధం లేదు. ఎవరికైనా చిన్నపిల్లలకు కూడా మనకి కీళ్ళవాతం లాంటి సమస్యలు వచ్చాయంటే ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ వల్ల, రోగనిరోధక శక్తిలో తీవ్రమైన డిఫెక్ట్ రావడం వల్ల వాళ్ళ చిన్న చిన్న ఎముకలు కూడా డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఎక్కువ శాతం మనం చూసుకుంటే 50s, 60s దాటాక ఏమవుతుందంటే కిడ్నీ అనే అవయవము మన బోన్ హెల్త్ మెయింటైన్ చేయాల్సిన ముఖ్యమైన అవయవము. సో బోన్ మ్యారో అంటాం కదా, ఎముక లోపల ఉన్న ములుగు పదార్థం కానీ, జిగురు పదార్థం కానీ, ఇది మెయింటైన్ చేయాల్సిన అవయవం కిడ్నీ. సో వయసు మీద పడుతున్న కొద్దీ కిడ్నీ హెల్త్ మనం సరిగా ఉండకపోవడం వల్ల, అది బలహీనపడడం వల్ల ఎముకల మెయింటెనెన్స్ అనేది బాగా తగ్గిపోతుంది. ఓకే, అంటే కిడ్నీస్కి ఎముకలకి ఏంటండి సంబంధం? బోన్ మ్యారో అంటాం కదమ్మా, ఎముక లోపల ఉండే ఆ మ్యారో పదార్థం అంతా కూడా తయారు చేయాల్సింది, మెయింటైన్ చేయాల్సింది కిడ్నీ. సో అదే మెయింటెనెన్స్, దాన్ని చూసుకోవాల్సిన మెయింటెనెన్స్. సో చాలా మంది వయసు మీద పడుతున్న వాళ్ళకి ఏంటంటే కిడ్నీస్ వీక్ అయిపోతూ ఉంటాయి. మనం అదే చూసుకోవాలి. కిడ్నీస్ వీక్ అవ్వకుండా కిడ్నీ హెల్త్ని మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే మీరు చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ 80, 90, 100 దాటిపోయిన వాళ్ళు కూడా నడుములు వంగిపోవు, స్ట్రెంత్ అలాగే వాళ్ళకి మెయింటైన్ అవుతుంది. సో ఎవరైతే కిడ్నీస్ బలహీనంగా ఉన్నాయో వాళ్ళు 50-60 సంవత్సరాలు దాటగానే వాళ్ళు తట్టుకునే పరిస్థితి ఉండదు. తొందరగా వెన్నుపూస వంగిపోవడం కానీ, ఎముకలు ఎక్కువగా డ్యామేజ్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. సో కిడ్నీ హెల్త్కి మనం రిలేట్ చేసుకోవాలి. అంటే ఎక్కువ శాతం మనకి కిడ్నీ రిలేటెడ్ ఇల్నెసెస్ వల్లనే ఎముకలకు సంబంధించిన సమస్యలు అనేవి మనకు చూస్తూ ఉంటాం. ఓకే, మరి కిడ్నీని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ఏం చేయాలంటారు? ఏం లేదమ్మా, అంటే ఈ కిడ్నీ మోస్ట్ సెన్సిటివ్ ఆర్గన్ ఒక రకంగా చెప్పాలంటే. ఈ మధ్య బాగా పెయిన్ కిల్లర్స్ అనేవి ఎక్కువగా వాడేస్తూ ఉన్నారు. ఎస్పెషలీ ఈ ఎముక సమస్యలకి పెయిన్ కిల్లర్కి సంబంధమే లేదు. సో ఏదైనా నొప్పి వస్తే పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం వల్ల ఫస్ట్ కిడ్నీ నెఫ్రాన్స్ అనేవి బాగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి, ఫిల్టర్స్ బాగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల యూరిక్ యాసిడ్ ఇవన్నీ ఏదైతే శుద్ధి జరిగి బయటికి వెళ్ళిపోవాల్సిన వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో, యూరిక్ యాసిడ్ లాంటి పదార్థాలు, అవి మీ ఎముకల లోపల చేరి వాటి క్యాట్లేజ్ అంటే జిగురు పదార్థాలు ఏవైతే ఎముకల జాయింట్స్ మధ్యలో ఉండే సాఫ్ట్ టిష్యూస్ ఉంటాయో, క్యాట్లేజ్ లాంటివి, అవి పూర్తిగా అరగదీస్తూ ఉంటాయి. అండ్ ఈ కిడ్నీ పనితనం అనేది తగ్గిపోవడం వల్ల బోన్ మ్యారో కూడా వీక్ అవుతుంది. అంటే స్ట్రక్చర్ మీరు బోన్ చూసుకుంటే ఎముక ఎక్స్రే తీస్తే డొల్లగా మారిపోతూ ఉంటుంది లోపల ఉన్న స్ట్రెంత్. సో అంటే ఒక ఎండి కొమ్మకి పచ్చి కొమ్మకు ఉన్న తేడా అనేది మనం గమనించవచ్చు. వాటిలో పటుత్వం అనేది తగ్గిపోయి లోపలంతా డొల్లగా మారిపోతూ ఉంటుంది. సో ఇంటర్నల్ మెయింటెనెన్స్ కూడా తగ్గిపోతూ ఉంటుంది, అండ్ ఎక్స్టర్నల్గా జాయింట్స్ కూడా బాగా పాడైపోతూ ఉంటాయి. యూరిక్ యాసిడ్ లక్షణాలు ఏ విధంగా కనిపిస్తాయండి? అంటే ఎముకలు పెలుసుగా తయారవుతున్నాయి అని మనం ఇప్పుడు ఏం లేదు, చాలా తీవ్రంగా వీక్గా ఉంటారు స్ట్రక్చరల్గా. ఒక రకంగా చెప్పాలంటే ఎముకలు అనేది ఫౌండేషన్ మన శరీరం మొత్తానికి. మొత్తం మనకు ఒక షేప్, ఒక పటుత్వం,
మనకు స్ట్రెంగ్త్ మొత్తం కలిగిస్తుంది. మెజారిటీ చెప్పాలంటే అది మన ఎముకలదే. సో వాటిలో పటుత్వం తగ్గిపోతే ఏమవుతుంది, న్యాచురల్గా వీక్నెస్ అండ్ ఎముకలు లాగడము, నొప్పి రావడము, జాయింట్స్లో వీక్నెస్ రావడము. సో వాళ్ళ స్ట్రక్చర్ చూసుకుంటే స్ట్రక్చర్ వీక్ అయిపోతున్న కొద్దీ వాళ్ళ నడక కూడా మారిపోతూ ఉంటుంది. సో చాలా అర్లీ స్టేజెస్లో ఇలాంటివి ఏమైనా కనబడ్డప్పుడు చేస్తే ఇంకా డిఫార్మిటీస్ అనేవి మనం పెరగకుండా ఆపొచ్చు. అండ్ ఆల్రెడీ డ్యామేజ్ అయిన వాళ్ళకి కూడా పార్షల్ డ్యామేజెస్ అయితే మనం కంప్లీట్గా రికవర్ చేసుకోవచ్చు. మేజర్ డ్యామేజెస్ ఇంకా వాళ్ళు పూర్తిగా నొప్పి, బాధ అవన్నీ క్లియర్ అవుతాయి, కానీ కొంతవరకు ఆ డిఫార్మిటీస్ అలాగే ఉండిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎంత ఎముకల సంబంధించిన సమస్యలు ఎంత అర్లీగా యాక్ట్ అవుతే అంత ఎక్కువ మంచిది. ఓకే, కొంతమందిలో చూస్తూ ఉంటాం డాక్టర్ గారు, అంటే ఎముకలో క్రాక్స్ వస్తూ ఉంటాయి కదా, ఎందుకు అలా జరుగుతూ ఉంటుంది? ఏమవుతుందంటే ఇప్పుడు యూరిక్ యాసిడ్ లాంటివి ఏదైనా మన శరీరంలో చేరినప్పుడు ఎముక నుంచి కంటిన్యూగా కాల్షియం లాగడం మొదలు పెడుతుంది. ఓకే, సో ఎందుకు మనకు బ్లడ్లో కూడా కాల్షియం అనేది అవసరం. ఇప్పుడు హార్ట్ రిథమ్ మెయింటైన్ చేయడానికి కానీ, రక్తనాళాలను డైలేటెడ్గా ఉంచడానికి కానీ కొంతవరకు కాల్షియం రోల్ అనేది మన రక్తంలో అవసరం. సో ఎప్పుడైతే మన బాడీలో యూరిక్ యాసిడ్ అంటే మన బ్లడ్లో యూరిక్ యాసిడ్ పెరిగిపోయింది అనుకోండి, ఆ కాల్షియం అంతా కూడా యూజ్ అయిపోతుంది దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి. ఎందుకంటే యూరిక్ యాసిడ్ నుంచి మీ శరీర భాగాలను కాపాడడానికి ఆ కాల్షియం అనేది ఒక న్యూట్రలైజింగ్ ఏజెంట్ లాగా వర్క్ చేస్తూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్లో ఉన్న యూరిక్ యాసిడ్ని న్యూట్రలైజ్ చేసుకోవడానికి బ్లడ్లో ఉన్న కాల్షియం అంతా యూజ్ అయిపోతుంది. సో శరీరంలో ఆల్టర్నేట్గా ఉన్న రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయి, కాల్షియము ఎముకల్లో ఉన్నాయి. సో స్పెషలీ మోకాల్లో కానీ, హీల్స్లో కానీ, వెన్నుపూసలో కానీ అది కంటిన్యూగా కాల్షియం బయటికి లాగడం మొదలు పెడుతుంది. ఇది రక్తం. సో అక్కడ మనకి ఏమవుతుందంటే ఆ కంటిన్యూగా కొన్ని నెలలు, సంవత్సరాలుగా లాగి అక్కడ కొన్ని చిన్న చిన్న ముళ్ళుల్లాగా స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి. వాటిని మనం ఆస్టియోఫైట్స్ అంటాం. సో ఆస్టియోఫైట్స్, ఇప్పుడు ఎముక మనకు మోకాలు చిప్పనే ఉంది. సో మధ్యలో చిన్న మీరు ఎప్పుడైనా ఎక్స్రే తీస్తే ఇట్లా చిన్న చిన్న శకలాలు కనబడతా ఉంటాయి. వాటిని ఆస్టియోఫైట్స్ అని రేడియాలజిస్ట్ పరిగణిస్తారు. సో ఆ లూజ్ బాడీస్ లేకపోతే టైట్గా ఉంటాయి అవి. సో అవి రాపిడీ అవుతూ ఉంటాయి. అంటే క్యాటలేజ్ పూర్తిగా అరిగిపోకముందే ఆ ఆస్టియోఫైట్స్ అనేవి తగిలి వాళ్ళకి నొప్పులు క్రియేట్ అవ్వడము అండ్ సౌండ్స్ రావడం, ఎముక తగిలినట్టు సౌండ్స్ రావడం, వాళ్ళకి కలక్కుమనడము. అండ్ చాలామంది ఎక్కువ సఫర్ అయ్యేది హీల్లో. ఏదైతే మన హీల్ ఉంటుందో అంటే ఈ మోకాలు మన పాదాలు మడమ. సో మడమ భాగంలో కూడా అలాగే కాల్షియం లీచ్ అయ్యి అక్కడ బోన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకి డాక్టర్స్ యూజువల్గా ఏ ట్రీట్మెంట్ అలోపతిలో ఉండదు కాబట్టి దానికి ఒక సాఫ్ట్ కుషన్ చెప్పులు అలాంటివి వేసుకోండి, వాటి వల్ల ఒత్తిడి తగ్గుతుంది. సో ఆల్మోస్ట్ ఆ ఎముక పెరుగుతున్న కొద్దీ మనకి చెప్పులో రాయి ఉన్నట్టే. అంటే ఆల్మోస్ట్ ఒక ముళ్ళు లోపల నుంచి కంటిన్యూగా పొడుస్తుంటే ఎలా ఉంటుందో అడుగు తీసి అడిగేయడానికి కూడా, పొద్దున్న లేసి అడుగు తీసి అడిగేయడానికి కూడా వాళ్ళకి చాలా కష్టంగా మారుతుంది. సో దానికి కూడా ఏం లేదు, యూరిక్ యాసిడ్ అనేది బాగా కంట్రోల్ చేసి పూర్తిగా బాడీలో ఉన్న ఈకోసిస్టమ్ని మళ్ళీ మనం కరెక్ట్ చేసుకొని కిడ్నీ ఫంక్షన్ని కరెక్ట్ చేసుకుంటే ఇంకా ఆ లాస్ అనేది తగ్గిపోతుంది. తర్వాత ఆ పెరుగున ఎముకలన్నీ కూడా మెల్లిమెల్లిగా ఆటోమేటిక్గా మెత్తబడతాయి అండ్ ఉన్న ఎముకలు గట్టిపడిపోతూ ఉంటాయి. ఓకే, సో పార్షల్ ట్రీట్మెంట్స్ తోనే, అది సర్జరీ లేకుండానే ఆస్టియోఫైట్స్ మెత్తబడటం కూడా జరుగుతూ ఉంటుందా అండి? అంటే ఎముక మెత్తపడటం అంటే అది పెరిగిన శకలాలు మాత్రమే మెత్తబడతాయి. ఓకే, ఇప్పుడు అది కంటిన్యూగా, ఇప్పుడు మనం మీకు సింపుల్గా కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, ఇప్పుడు మనకి ఎక్కడన్నా పాత బిల్డింగ్స్లో చూడొచ్చు, ఎక్కడైనా లీకేజ్ వస్తున్నాయి అనుకోండి, అక్కడ అంతా సిల్ట్ మినరల్ ఫార్మేషన్ అనేది మనం చూస్తాం గోడకి. సో లీకేజ్ కంటిన్యూగా ఉన్నంత వరకు అది ఇంకా సిల్ట్ పెరుగుతూనే ఉంటుంది. అండ్ ఆ సిల్ట్ ఎంత బలంగా ఉంటుంది అంటే గోడ ఎంత బలంగా ఉందో అది అంతే బలంగా ఉంటుంది. ఎప్పుడైతే లీకేజ్ అనేది పూర్తిగా ఆపేశాక కొన్ని రోజుల తర్వాత అదంతా డొల్లగా మారిపోయి గోడ ఇంకా పాడవడం ఆగిపోయింది, గోడ స్ట్రెంగ్త్ గెయిన్ అవుతుంది అండ్ ఆ పెరిగిన సిల్ట్ ఫార్మేషన్ ఏదైతే ఉందో డొల్లగా మారిపోయి ఊరికే మనం ఇలా తట్టినా అవి పడిపోతాయి ఊడి. సో ఇవి పెరిగిన ఆస్టియోఫైట్స్ కూడా అంతే. ఎముకకి ఎప్పటి వరకు కాల్షియం లీచింగ్ జరుగుతూ ఉందో అప్పటి వరకు ఇవి పెరుగుతూ ఉంటాయి. అవి కూడా ఎముకతో పోటీ పడి శక్తివంతంగా ఉంటాయి కాబట్టి అవి చాలా నొప్పి, ప్రెషర్ క్రియేట్ చేస్తాయి. ఎప్పుడైతే మనకి ఆ లాస్ తగ్గిపోయిందో కంటిన్యూగా, ఆ పెరిగిన శకలాలన్నీ కూడా మెత్తబడిపోతూ ఉంటుంది, ఎముక గట్టిపడుతూ ఉంటుంది.
సో దానికి చాలా ఈజీగా ఆస్టియో మనకి చెప్పాలంటే మీకు కొన్ని థెరపీస్ ఉన్నాయి, కైరోప్రాక్టిక్ థెరపీ కానీ లేకపోతే టాక్సిన్ థెరపీ కానీ, అక్యుపంక్చర్లో కొన్ని ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్లో వితౌట్ సర్జరీ అవన్నీ ఊడిపోతాయి, తొందరగా పోతాయి. అది ఏం చేయకుండా కొంతకాలంలో అవంతలు అవే మెల్లిమెల్లిగా రాలిపోతాయి, కానీ కొంచెం నొప్పి తొందరగా తగ్గించుకోవడానికి ట్రీట్మెంట్స్ నాన్ సర్జికల్గా హెల్ప్ అవుతాయి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మహాలక్ష్మి అండి. ఓకే మహాలక్ష్మి గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా సమస్య ఏంటో. అదే అండి, ఎముకల్లో నొప్పి వస్తుంది. ఎక్కడమ్మా? ఎముకలు దెబ్బలు ఉంటాయి కదండి వెనకాల ఎముకలు. అదే పర్టికులర్గా వెన్నుపూసలోనా లేకపోతే తొంటిలోనా, ఇక్కడ? అదే అండి, రెండు దెబ్బలకి మధ్యలో. రెండు జబ్బలకి మధ్యలో మీకు ఈపు భాగంలో నొప్పిగా ఉంది. అవునండి. గ్యాస్ ట్రబుల్ అలాంటివి ఏమైనా ఉన్నాయమ్మా? ఏమి చేయండి. ఓకే ఓకే, మీరు ఒకసారి ఎంఆర్ఐ తీయించుకుంటే పర్టికులర్గా అక్కడ ఏమి డ్యామేజ్ జరిగింది లేదా అక్కడ ఏదైనా నరాలు ఒత్తిడిలో ఉన్నాయి అనేది మనకు తెలుస్తుందమ్మా. మీరు ఒకసారి ఐదర్ ఎంఆర్ఐ తీయించుకొని ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని హాస్పిటల్కి వస్తే చాలా సింపుల్గా మీకు అది నాన్ సర్జికల్గా క్లియర్ చేయొచ్చుమా, ప్రాబ్లం ఏం లేదు. ఓకే డాక్టర్ గారు. డాక్టర్ గారు, మీరు చెప్పారు అంటే ఎముకలు దృఢంగా ఉండకపోవడానికి కిడ్నీల పనితీరులో కూడా తేడా ఉంటే అలా జరుగుతూ ఉంటుంది. సో ఎక్కువ యాంటీబయాటిక్స్ కానీ లేకపోతే పెయిన్ కిల్లర్స్ వాడటం కానీ జరుగుతూ ఉన్న వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అని చెప్పారు. అయితే మరి ఆల్టర్నేట్ ఏంటి? అంటే ఇప్పుడు ఏదైనా పెయిన్ వచ్చింది, మరి పెయిన్ కిల్లర్ యూజ్ చేస్తారు కదా, మరి ఆల్టర్నేట్ ఏంటి? ఒకటమ్మా, పెయిన్ కిల్లర్కి పెయిన్కి అసలు సంబంధమే లేదు. అంటే ఇప్పుడు ఒక జాయింట్లో పెయిన్ వచ్చిందంటే, ఇప్పుడు ఆకలి వేస్తుంది అంటే ఆకలి వేయకుండా మందు వేయడం ఎంత మూర్ఖత్వమో, పెయిన్ కిల్లర్ వేయడం కూడా అంతే సేమ్. భరించాలంటారా? భరించాల్సిన అవసరం లేదు. ఆ సమస్య మూలాలు ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు శరీరం అడుగుతుంది, అక్కడ ఏదో అంటే నొప్పి ద్వారా అది మీకు ఒక చర్య చూపిస్తుంది, అక్కడ ఏదో తప్పు జరుగుతూ ఉంది, అక్కడ ఏదో డ్యామేజ్ జరుగుతూ ఉంది అని చూపిస్తూ ఉంది. సో పెయిన్ మేనేజ్మెంట్ అనేది మేము చాలా సింపుల్ వేలో చేస్తాం పేషెంట్స్కి. ఇప్పుడు మేము కొన్ని యాక్యుప్రెషర్ పాయింట్స్ వస్తగానే మీకు కొన్ని సెకండ్స్లో పెయిన్ అనేది పెయిన్ కిల్లర్, న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ రిలీజ్ అయ్యి తగ్గిపోతుంది. సో ఎమర్జెన్సీలో ఓకే వేసుకున్నారు, తప్పలేదు దాంట్లో. కానీ నొప్పిని అది ఎందుకు అంటే లోపల ఏ సమస్యని అది చూపిస్తూ ఉంది, సజెస్ట్ చేస్తూ ఉంది అనేది మనం సమస్య మూలాలను తెలుసుకొని దాన్ని సరిచేస్తేనే దానికి శాశ్వత పరిష్కారం. సో జీవితాంతం నేను పెయిన్ కిల్లర్సే వేసుకుంటాను అంటే, ఆకలి వేస్తుందంటే ఆకలి వేయకుండా మందు వేసుకుంటా ఉంటే ఏమవుతుంది, సమస్య ఇంకా జటిలంగా మారిపోతుంది. ఎందుకంటే పెయిన్ కిల్లర్ అంటే కొన్ని రెగ్యులర్గా వాడే మందులు కూడా ఉంటాయి. ఇప్పుడు బీపీకి, షుగర్కి వాళ్ళు రెగ్యులర్గా వాడుతూ ఉంటారు కాబట్టి మరి అలాంటివి కూడా ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయా? కాలర్తో మాట్లాడిన తర్వాత తెలుసుకుందామండి. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు? పుల్లారెడ్డి అండి. ఓకే రెడ్డి గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. సార్ చెప్పండి. నమస్కారం, చెప్పండి సార్. నమస్తే అండి డాక్టర్ గారు. చెప్పండి. నాకు 6 సంవత్సరాలు అయిందండి కీలవాతం వచ్చి. ఓకే సార్. మందులు వాడుతూనే ఉన్నానండి, కానీ నొప్పులు తగ్గట్లేదు, రోగులు తగ్గుతున్నాయి సార్. అంటే ఆరోగ్యం పథకానికి ఏదన్నా ఉందా మందులు? సార్ దీనికి పర్మనెంట్ పరిష్కారం ఉంది సార్. కీళ్ళవాతం అనేది మీ రోగ నిరోధక శక్తిలో ఒక చిన్న సమస్య. ఆ సమస్య ఏంటంటే దానికి ఐక్యూ పోయింది, అంటే దేన్ని కాపాడాలి, దేన్ని డ్యామేజ్ చేయాలనే ఐక్యూ పోవడం వల్ల మీ శరీరంలో వైరస్ ప్రవేశించినా లేకపోతే బ్యాక్టీరియా వెళ్ళినా లేదా పడని ఆహార పదార్థాల ద్వారా ఏదైనా వ్యర్థాలు బాడీలో వెళ్ళినా అది ఇమ్మీడియట్గా దాన్ని మీద ప్రతిచర్య తీసుకునే భాగంలో మీ శరీరంలో ఏదైనా వీక్ ఉన్న స్ట్రక్చర్స్ ఉంటే వాటి మీద దాడి చేసేస్తూ ఉంటుంది. సో అదే కీళ్ళవాతం అనేది. సో మీకు వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే అలోపతిలో పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్. పెయిన్ కిల్లర్స్ వల్ల కూడా సమస్య తగ్గదు, అండ్ స్టెరాయిడ్స్ వల్ల కూడా సమస్య తగ్గదని వాళ్ళే ఓపెన్గా మీకు చెప్తారు. జస్ట్ తాత్కాలికంగా కొన్ని రోజులు ఉపశమనానికి మాత్రమే పనిచేస్తుంది, ఫ్యూచర్లో ఇంకా అది ఏమాత్రం కూడా రెండు కూడా పనిచేయమని చెప్తారు. సో ఈ రోగ నిరోధక శక్తిలో ఉన్న డిఫెక్ట్ ఏదైతే ఉందో రోగ నిరోధక శక్తిని సంపూర్ణంగా మార్చేసే విధానం మన వైద్యంలో ఉంది సార్. దాన్ని ఎలా మారుస్తామంటే ఇప్పుడు తల్లి పాల ద్వారానే మనకి రోగ నిరోధక శక్తి అనే వ్యవస్థ మన శరీరంలో తయారవుతుంది. సో మనము మన చుట్టూ ఉన్న జంతువులని ఎన్నో రకాలుగా చంపి ఎన్నో మందులు తయారు చేసుకుంటా ఉన్నాం, కానీ చంపకుండానే తల్లి అంటే దాని పిల్లలకి ఇచ్చే మిల్క్లోనో
గుడ్డులోనో కొన్ని కీలకమైన రోగనిరోధక శక్తి కణాలు, అవి మనకి అమెరికాలో కొన్ని రీసెర్చ్ సెంటర్స్ ఔషధ రూపంలో వాటిని తీసుకొచ్చాయి. సో ఒక 1.5-2 ఇయర్స్లో మీ బాడీలో ఉన్న పూర్తిగా రోగనిరోధక శక్తి వ్యవస్థనే మార్చేసి కొత్త వ్యవస్థని మనం డెవలప్ చేసుకుంటే ఈ సమస్య మూలాల నుంచి నయమైపోతుంది, ఆ డిఫెక్ట్ అనేది పోతుంది. అండ్ ఆల్రెడీ జరిగిన డ్యామేజెస్ కూడా మనం కొంత స్ట్రెంగ్త్ రీజనరేషన్ ట్రీట్మెంట్ తీసుకుంటే అవన్నీ కూడా రికవర్ అయిపోతుందండి. సో ఆల్రెడీ కొన్ని వేల మంది మన ట్రీట్మెంట్ ఈ కీళ్ళవాతం పరంగా మనం తీసుకుంటా ఉన్నారు. మీరు యూట్యూబ్లో కూడా డాక్టర్ పిఎస్ సాగర్ కీళ్ళవాతం అని కొట్టండి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు కీళ్ళవాతాన్ని ఎలా మూలాల నుంచి నయం చేసుకొని 10-15 సంవత్సరాలు దాటినా కూడా మళ్ళీ రాకుండా ఎలా ఉంటుంది అనేది కూడా దాంట్లో చూడొచ్చు మీరు. అంటే కంటిన్యూగా వాడే మెడిసిన్స్ కొన్ని రకాలు ఉంటాయి. ఇప్పుడు థైరాయిడ్కి కానీ షుగర్కి కానివ్వండి, కొన్ని రకాల వ్యాధులకి సంబంధించి వాళ్ళు కంటిన్యూగా రెగ్యులర్గా వాడుతూ ఉంటారు, ప్రతిరోజు వేసుకోవాల్సిందే. సో అవి ఎముకల మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తాయి? ఇప్పుడు వీటన్నిటితో పాటు కంపల్సరీ ఒక యాంటాసిడ్ వేసుకోమని కూడా ఇస్తారు. ఎందుకు ఇస్తారు? ఇవి కెమికల్స్ వల్ల విపరీతంగా మీ డైజెస్టివ్ సిస్టంలో యాసిడ్స్ అనేవి తయారవుతాయి. యాసిడ్స్ పెరుగుతున్నాయి అంటే ఆటోమేటిక్గా ఎముకలు బలహీనపడుతూనే ఉంటాయి, ఎందుకంటే వాటి ద్వారా డీజనరేషన్ అవుతూ ఉంటాయి, డీజనరేషన్ గురవుతూ ఉంటాయి. యాసిడోసిస్ క్లియర్గా తెలుసుకుందామండి. కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మల్లేశం సిద్దిపేట నుంచి అమ్మా. ఓకే మల్లేష్ గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. సార్ నమస్కారం, చెప్పండి సార్ సమస్య. నమస్కారం సార్. మోకాళ్ళ నొప్పులు బాగా అవుతుంది సార్, నడువస్తలేదు. పాదాల నుంచి మోకాళ్ళ వరకు రకరకాల బాధపడుతుంది, రోజు తీరు నడువస్తలేదు సార్. సరే సార్, ఎంత సార్ మీ వయసు ఎంత సార్? 69 సార్. 69. ఎక్స్రే తీయించారా సార్ మోకాళ్ళని? తీసాను సార్, మొన్న తీసి మోకాళ్ళు అరిగిపోయాయి సార్. మోస్ట్లీ ఏజ్లో మనకు అరిగిపోయి ఉంటాయి, అయితే కొంతమందికి అరిగిపోయి ఇంకా అరుగుదల కూడా మించిపోయి బెండ్ కూడా అయిపోవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది, శక్తి అనేది లేక బెండ్ అవ్వడం కూడా స్టార్ట్ అవుతుంది సార్. సార్ ఈ స్టేజ్లో కూడా మీకు ఆపరేషన్ అనేది అవసరం లేకుండా మనం వైద్యం చేయొచ్చు అనే విషయమే చెప్తున్నాను. మీకు లోపటున్న సమస్య అంటే ఏ సమస్య వల్ల మీకు ఆ ఎముకలు అనేవి అరిగిపోయాయో ఆ సమస్య మూలాలు తెలుసుకుంటాము, తెలుసుకొని ఇంకొక స్టేజ్ డ్యామేజ్ అనేది పెరగకుండా జాగ్రత్త పడవచ్చు. అండ్ అరిగిపోయిన గ్యాప్, కొంత చిన్న గ్యాప్ ఉన్నా కూడా వాటికి మళ్ళీ ఆ గ్యాప్లో ఉన్న జిగురిని మనం మళ్ళీ ఫామ్ చేయొచ్చు. ఆ చుట్టూ ఉన్న కండరాలు, రక్తనాళాలు, టిష్యూస్ అన్నీ కూడా మనం బాగా స్ట్రెంథెన్ చేయడం వల్ల మీరేమి పీటీయూస్ అలాగా పరిగెత్తే అంత ఇంప్రూవ్మెంట్ అయితే రాదు, కానీ మీ పనులన్నీ మీరు నొప్పి బాధ లేకుండా హ్యాపీగా చేసుకునేంత వరకు ఇంప్రూవ్ అవుతుంది సార్. సో మనకి ఆ రీప్లేస్మెంట్ సర్జరీస్ ద్వారా చాలా మటుకు కాంప్లికేషన్స్ అనేవి పెరుగుతాయి. కొంతమందికి సక్సెస్ అవ్వకపోతే జీవితాంతం మనం బెడ్రిడన్ అవ్వాల్సిన పరిస్థితి, లేదా మళ్ళీ 3 to 5 yearsకి ఒకసారి మళ్ళీ మార్చుకుంటూ ఉండాలి. సో ఒక్క ఎముకతోనే అది అయిపోదు, ఎందుకంటే లోపల ఆ డిఫెక్ట్ని మనం అలాగే ఉంటుంది కాబట్టి వేరే వేరే ఎముకలు కూడా పాడవుతూనే ఉంటాయి. సో మనము ఇంకొక కొత్త డ్యామేజ్ అనేది అవ్వకుండా చూసుకోవచ్చు, వేరే ఎముక డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవచ్చు. ఉన్నది కూడా వాటిని ఉన్న స్థాయిలో మనం ఎంత రీజనరేట్ చేసుకోగలితే అంత మనము లైఫ్ అంతా కూడా నొప్పి బాధ లేకుండా ఉండొచ్చు సార్. ఓకే అండి, మెడిసిన్స్ గురించి మాట్లాడుతున్నారు కదా. సో ఏం లేదు మా, ఇప్పుడు మెడిసిన్స్ అనేవి థైరాయిడ్కి, బీపీకి ఇవన్నీ అంటే జీవితాంతం వాడాలనే మైండ్ సెట్ ఇప్పుడు అందరికీ వచ్చేసింది. అవసరం లేదు, ఇవన్నీ జీవనశైలి వ్యాధులే. మీ జీవనశైలిని కొంతవరకు కరెక్ట్ చేసుకుని, ఆల్రెడీ డిపెండెంట్గా ఉన్న వాళ్ళకి ఈరోజు ఈ పూటే మానేమని చెప్పట్లేదు. సో మీ జీవన శైలిలో ఇలాంటి మార్పులు రావడం వల్ల మీకు మీ రక్తనాళాలు అంటే హార్డ్ అయిపోయి మీకు బ్లడ్ ప్రెషర్ వచ్చింది, మీ హార్మోన్స్లో వచ్చిన అసమతుల్యతల వల్ల మీకు థైరాయిడ్ వచ్చింది. సో ఓవర్ నైట్ ఇవన్నీ క్యూర్ అవ్వవు. డయాబెటీస్ వచ్చింది, సో ఓవర్ నైట్ ఇవన్నీ క్యూర్ అవ్వవు, ఓవర్ నైట్ రాలేవు, ఓవర్ నైట్ క్యూర్ అవ్వవు. సో ఒక 6 months 1 year మన జీవన విధానంలో మార్పులు చేసుకుంటూ కొన్ని సమస్యలను సరి చేసుకోవడానికి కొన్ని రకాల ఫంక్షనల్ మెడిసిన్స్ వాడుకుంటూ చేస్తూ ఉంటే ఓవర్ ఏ పీరియడ్ అవన్నీ రికవర్ అయిపోతాయి. వాటికి కూడా మందులు వాడాల్సిన అవసరం లేదు. మందులు వాడడం వల్ల అంటే నేను ఈ మందుల మీద అంటే మీ శరీరం చేసుకోవాల్సిన చర్యలు మీరు ఒక మందు ద్వారా దాన్ని రోజు నియంత్రిస్తూ ఉంటే అది నయం చేసుకునే ప్రక్రియ ఆపేస్తుంది శరీరం. ఆపేసి వాటి మీద ఆధారపడిపోవడం స్టార్ట్ అవుతుంది కాబట్టి మేము సడన్గా ఆపొద్దు అంటున్నాం. సో దాన్ని న్యాచురల్గా అది రికవర్ చేసుకొని దాన్ని మెయింటైన్ చేసుకునే ఆరోగ్యాన్ని మీకు డెవలప్ చేస్తూ వాటిని తగ్గించమంటాం.
సో లాంగ్ టర్మ్లో ఈ కెమికల్ మెడిసిన్స్ వాడుతూ ఉంటే మన ఎముకల సంబంధించిన పర్స్పెక్టివ్లో మాట్లాడుకుంటే న్యాచురల్గా యాసిడిటీ, యూరిక్ యాసిడ్, ఇన్ఫ్లమేషన్ అంటే టాక్సిక్ ఇన్ఫ్లమేషన్స్ అంటారు. అంటే మన శరీరంలో ఉన్న వ్యర్థాల శాతం పెరిగిపోయి, కాలుష్యం పెరిగిపోయి, వాటి వల్ల వచ్చే టాక్సిక్ ఇన్ఫ్లమేషన్స్ అంటే ఒక రకమైన విషవాయువులు తయారై వాటి వల్ల కూడా మన ఎముకలు, వెన్నుపూస ఇవన్నీ డ్యామేజ్ అవుతూ ఉన్నాయమ్మా. సో అంటే మనం ఎముకల పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నాం. ఇంకా చాలా వేరే సమస్యలు కూడా ఉన్నాయి చెప్పడానికి, బట్ ఎముకల పర్స్పెక్టివ్లో మాట్లాడుకుంటే కూడా వాటికి కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో దీర్ఘకాలికంగా ఏ మందులు కూడా వాడాల్సిన అవసరం లేదు. సో మా దగ్గర వచ్చే పేషెంట్స్ ఎముకల సమస్యలతో వచ్చినా, ఏ సమస్యతో వచ్చినా, వాళ్ళు ఏమైనా మెడిసిన్స్ మీద ఆధారపడిపోయి వాళ్ళ జీవనం గడుస్తుందంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ప్రాసెస్లో సగం ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యే లోపే వాళ్ళు మెడిసిన్స్ వాడాల్సిన అవసరం కూడా పోతుంది. ఓకే, లాంగ్ ప్రాసెస్ ఉంటుందా జనరల్గా ఎముకలకు అనేసరికి? అదేనమ్మా. ఇప్పుడు అయితే ఫస్ట్ చెప్పండి డాక్టర్ గారు, మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎక్కువగా ఈ ఎముకలకి సంబంధించిన ఏ సమస్యలతో ఎక్కువగా వస్తూ ఉంటారు? ఎక్కువ శాతమా టాప్గా మనం చెప్పుకోవాలనుకుంటే వెన్నుపూస సంబంధించిన మెడ నొప్పి, నడు నొప్పి, దానివల్ల రేడియేటింగ్ పెయిన్స్, సియాటికా ఇలాంటివి. సో అవి ఈజీగా అంటే నాన్ సర్జికల్గా మనం క్లియర్ చేసుకోవచ్చు. లాస్ట్ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి కూడా మనకి ఏ సర్జరీ అవసరం లేదు. సర్జరీ లేకుండానే నరాల మీద ఉన్న ఒత్తిడి అంతా కూడా వితౌట్ ఎనీ సర్జరీ క్లియర్ చేయొచ్చు. తర్వాత ఎక్కువగా శాతం వచ్చేది మోకాల నొప్పులు. మోకాల నొప్పులు అయితే మనకు ఒక 6 months to 8 months వాళ్ళకి రెస్ట్లో రీజనరేటివ్ ట్రీట్మెంట్స్ ఇస్తాం. సో ఉన్న కాస్త గ్యాప్, ఇప్పుడు ఒక పేషెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను. పూర్తిగా 2 ఎముకలు ఈవెన్ నీ జాయింట్స్ కూడా బెండ్ అయిపోయినాయి, బొవైన్ షేప్ అయిపోయింది. తను పడుకున్నా నొప్పే, కూర్చున్నా నొప్పే, నిల్చున్నా నొప్పే. సో ఒక 4 months మనం సజెస్ట్ చేసిన ట్రీట్మెంట్ 8 to 12 months. 4 monthsలో తన ప్రోగ్రెస్ ఏంటంటే తన ఎముకల్ని నేను స్ట్రైట్ చేస్తానని ప్రామిస్ చేయలేదు, ఉన్న ఎముకల్ని ఆరోగ్యంగా మారుస్తా. సో ఆ ప్రాసెస్లో నేను 2 గంటలు నిల్చున్నా నాకు నొప్పి రావట్లేదు సార్, పడుకున్నా నొప్పి లేదు, నిల్చున్నా నొప్పి లేదు అని 4 నెలల్లో వచ్చిన రెస్పాన్స్. సో అలా నార్మల్గా ఉన్న వాళ్ళకి ఇంకెంత బ్రహ్మాండంగా ఉంటుంది. స్ట్రక్చరే డిఫార్మ్ అయిపోయిన వాళ్ళకి కూడా ఆ ఉన్న స్టేజ్లో ఇంకో స్టేజ్ పెరగకుండా ఆపి జరిగిన స్ట్రక్చరల్ డ్యామేజ్ని మనం ఎంతైతే అంత హెల్దీగా మారుస్తే ఉన్న ఒరిజినల్ వాటిని మనం వాడుకోవచ్చు కదా. ఓకే, అంటే ట్రీట్మెంట్ పరంగా ఏ విధంగా తెలుసుకుందామండి కాలర్తో మాట్లాడిన తర్వాత. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? ఇందాక ఫోన్ చేశానండి, అదే సాంబశివరావు అండి. ఓకే అండి, ప్రాబ్లం ఏంటండి? మేడం అండి, మేడం. ఓకే సార్ చెప్పండి. నమస్కారం, సమస్య ఏంటో నాకు చెప్పండి సార్. మేడం వచ్చి చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. చెప్పండి సార్. నాకు 2 years అంటే చిన్న 4 years బ్యాక్ సార్ కింద ఈ ఎముక 4-5 సాంబశివరావు గారు, మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నట్టున్నారు. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ గా మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయండి. సార్ చెప్పండి సార్. ఓకే అండి, కాల్ కట్ అయినట్టుంది. అంటే నాకు తెలిసి మెడకి సంబంధించిన ప్రాబ్లం చెప్పాలి. యూజువల్గా మెడకి సంబంధించిన అంటే సర్వైకల్ స్పాండిలైటిస్ అనే కండిషన్స్, అంటే మెడ భాగంలో స్పైన్ స్ట్రైట్ అయిపోవడం, కర్వేచర్ డిఫెక్ట్స్ రావడము, దానివల్ల కండరాల మీద ఒత్తిడి పడ్డము, లేదా డిస్క్ జారిపోవడం వల్ల తలకు సంబంధించిన నరాలు, మెడకు సంబంధించిన నరాలు, చేతికి సంబంధించిన నరాలు ఒత్తిడిలో ఉంటాయిమా. సో 2 కండిషన్స్ని కూడా ఫర్దర్ డ్యామేజ్ ఆపొచ్చు. అండ్ జరిగిన డ్యామేజ్ కూడా మనం నాన్ సర్జికల్గానే అక్యుపంక్చర్ ట్రీట్మెంట్లో నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ ఉన్నాయి, దాని ద్వారా ఒత్తిడి తగ్గించచ్చు. నరాల మీద ఉన్న ఒత్తిడి తగ్గడం వల్ల వాళ్ళకి పెయిన్ అనేది కంప్లీట్గా పోతుంది. సో ఏ పేషెంట్ వచ్చినా ఈ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి మేము ఒక బాధ్యత చెప్తాం. మా పని సర్వీసింగ్ వారికే. మీకు మ్యాక్సిమం హెల్తీ పొజిషన్లో మిమ్మల్ని తీసుకొస్తాం. ఆరోగ్యం పాడు చేస్తుంది ఎవరి బాధ్యత? మాది సర్వీసింగ్ అయిపోయింది, మెయింటెనెన్స్ ఎవరి బాధ్యత? పేషెంట్సే చూసుకోవాలి. సో మీకు ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితిలో మీరు ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలాంటి జీవన శైలిని మీరు పాటించాలో వాళ్ళకి క్లియర్గా, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అవి ఫాలో అవుతున్న వాళ్ళు 15 years దాటిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సర్జికల్ స్టేజ్లో ఉన్న వాళ్ళు మళ్ళీ వాళ్ళకి, ఎందుకంటే ఈ జీవనశైలి వ్యాధులు ఇవి 90% రోగాలు వాటి వల్లనే వస్తున్నాయి. ఆ 90% రోగాలు కూడా రావు. ఇప్పుడు మీకు వచ్చిన సమస్య కూడా మళ్ళీ రిపీట్ కాదు. రిపీట్ కాదు. ఓకే. సో ఇవి మనం తెచ్చుకుంటే వచ్చేవి ఇవి ఏవైనా కూడా. సో
సో ఎందుకు తెచ్చుకుంటారు? సో ఇది అవేర్నెస్ పెంచరు ఎవరు కూడా. ఇప్పుడు మనకి అలోపతికి ఈ వైద్యానికి ఉన్న తేడా ఏంటంటే మేము కనీసం ఒక్కొక్క పేషెంట్కి హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళ జీవన విధానం అర్థం చేసుకుంటాం, వాళ్ళ జీవన శైలి అసలు రావడానికి రూట్ కాజ్ ఏంటి అవన్నీ తెలుసుకొని వాళ్ళని ఎడ్యుకేట్ కూడా చేయాలి. వాళ్ళ డైట్, లైఫ్ స్టైల్ ఇవన్నీ ఎక్కడ మీరు మిస్టేక్స్ చేయడం వల్ల ఇవన్నీ తయారయ్యాయి అనేది మూలాల నుంచి వాళ్ళకి చెప్పుకుంటూ వస్తాం. అండ్ ఆ సమస్య మూలాలు అర్థం చేసుకొని దాని పరిష్కారం ఏంటనేది కూడా వాళ్ళకి చెప్తాం. సో మా భాగం మేము దారి చూపించడం, నడవాల్సింది వాళ్ళే కదా. సో అది కరెక్ట్గా పాటిస్తున్న వాళ్ళకి ఒక్కొక్క స్టేజ్ పూర్తిగా నయమయ్యి మళ్ళీ వాళ్ళు పూర్తిగా క్లియర్ అవుతున్నారు. సో అక్కడితో బాధ్యత అయిపోలేదు, మీ ఆరోగ్యం మీ బాధ్యతే, మీరు ఏమేమి పాటించాలనేది వాళ్ళు పూర్తిగా చెప్తున్న వాళ్ళు. పాటించిన వాళ్ళు ఎవ్వరు కూడా మాకు వచ్చి కలిసిపోతుంటారు, వేరే పేషెంట్స్ తీసుకొచ్చి పరిచయం చేస్తుంటారు, కానీ వాళ్ళకి నాకు మళ్ళీ ఇంకో సమస్య వచ్చిందని మాత్రం ఎవరు అన్నారు. ఓకే, జనరల్గా చూస్తే ఎముకలకు సంబంధించినవి చాలా లాంగ్గా సఫర్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది డాక్టర్ గారు. అయితే వాళ్ళు సైకలాజికల్గా కూడా చాలా డిస్టర్బ్గా ఉంటారు. సో మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు? ఎస్ మా, మంచి ప్రశ్న అడిగారు. యాక్చువల్గా మా స్పెషాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో లెఫ్ట్ హ్యాండ్కో డాక్టర్, రైట్ హ్యాండ్కో డాక్టర్ అంటూ ఉండడు. మొత్తం శరీరానికి ఒకటే డాక్టర్. అర్థమైంది కదమ్మా. దీన్ని ఫంక్షనల్ మెడిసిన్ అంటారు వెస్టర్న్ కంట్రీస్. మనం ఇప్పుడు WHO దీన్ని మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ అంటుంది. స్పెషల్ ఇప్పుడు ఆయుర్వేదమే ఉంది, దాంట్లో స్పెషాలిటీస్ ఉండవు. మొత్తం ఆరోగ్యాన్ని ఒక డాక్టరే చూడాలి. అది మానసిక ఆరోగ్యం ఉండని, శారీరక ఆరోగ్యం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు వైద్యం ఇవ్వాలి. మానసిక ఆరోగ్యాన్ని పక్కన పెట్టి నేను వచ్చినది నేను మోకాలు చిప్పనే కదా, ఇది తప్ప నేను వేరే చూడనను. వాళ్ళని అర్థం చేసుకుంటాం, వాళ్ళతో మాట్లాడినంత సేపట్లోనే మాకు అర్థమవుతుంది వీళ్ళకి ఎన్ని రకాల మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా వీళ్ళకి దీనివల్ల డెవలప్ అయ్యాయి అనేది పూర్తిగా పేషెంట్ని స్టడీ చేస్తుంటాం. సో దాంట్లో వాళ్ళకున్న మానసిక సమస్యలు అండ్ శారీరక సమస్యలను కూడా సరి చేసుకుంటూనే వాళ్ళకి వైద్యం ఇస్తాం. అండ్ కొన్ని చెప్పాల్సిన అవసరం కూడా ఉంది మాకు, చెప్పం కూడా. పేషెంట్ చెప్తే ఫీల్ అవుతాడు అనే కోణంలో కూడా వాళ్ళకి తెలియకుండానే కొన్ని ట్రీట్మెంట్స్ ఇచ్చేస్తాం. దాని ద్వారా వాళ్ళు కూడా సార్ చాలా చక్కగా నిద్రపడుతుంది సార్, మెంటల్గా కూడా చాలా రిలాక్స్ అవుతుంది వాళ్ళు చెప్తారు మాకు. ఓకే, అయితే ఆక్యుపంచర్ని ఎందుకు చూస్ చేసుకోవాలంటారు? ఎముకలకి సంబంధించి పర్టికులర్గా అది నడుము నొప్పి కానివ్వండి, జాయింట్ పెయిన్స్ కానివ్వండి, మీరు చెప్పారు ఇక్కడ కూడా పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో ఇటువంటి సందర్భాల్లో అసలు ఆక్యుపంచర్ని ఎందుకు మనం చూస్ చేసుకోవాలి? ప్రతి ఒక్కరికి ఇక్కడ నాకు వచ్చే పేషెంట్స్లో 80 to 90% పేషెంట్స్కి నేను ఆక్యుపంక్చర్ వైద్యమే చేయను. ఓకే, చేయను. వాళ్ళకి జీవనశైలి వ్యాధి, జీవనశైలిలో ఉన్న సమస్యలు, నేను ఆక్యుపంక్చర్తో పాటు ట్రెడిషనల్ మెడిసిన్ వైద్యం అంటే ఎన్నో రకాల హెర్బల్ మెడిసిన్స్, రీజనరేటివ్ మెడిసిన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి మా ట్రీట్మెంట్లో. సో ఆక్యుపంక్చర్ అనేది అంటే వచ్చిన ప్రతి పేషెంట్కి శస్త్రచికిత్స చేస్తామా అలోపతిలో? అందరికి చేయం. ఆ స్థాయిలో ఉన్న పేషెంట్కి మాత్రమే చేయాలి. సో మా దగ్గర కూడా సర్జికల్ లెవెల్లో లేకపోతే చాలా హై క్రానిక్ కండిషన్ పేషెంట్ బేసిక్ లెవెల్లో కూడా తనకి తాను మెయింటైన్ చేసే పొజిషన్లో లేడు అన్నప్పుడే మేము ఆక్యుపంక్చర్ అనేది వాడతాం. యూజువల్గా ప్రతి చిన్నదానికి ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ అంటూ చెయ్యం. సో 90% పేషెంట్స్కి డైట్, లైఫ్ స్టైల్, ఆక్యుప్రెషర్ చెప్తాం. ఏ పాయింట్స్ మీకు మీరు ఇంట్లో డైలీగా ప్రెస్ చేసుకోవాలి, స్టిమ్యులేట్ చేసుకోవాలి, ఏ మర్మాలని స్టిమ్యులేట్ చేసుకోవాలి, వాళ్ళకి ఒక హోంవర్క్ ఇస్తాం. ఇంట్లోనే మీకు మీరు ఎలా ట్రీట్ చేసుకోవాలనే హోంవర్క్ ఇస్తాం. సో 90% పేషెంట్స్ అది కూడా కొంత ఇప్పుడు కీలవాతమే ఉంది. మీరు అలా చెప్పేస్తే కనుక ఓకే, కాలర్ ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే. నమస్తే అండి, మీ పేరు? నా పేరు వెంకటేశ్వర అండి. ఓకే వెంకటేశ్వర గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. సార్ నమస్కారం, చెప్పండి సార్. నమస్తే డాక్టర్ గారు. నాకు 3 ఏళ్ల క్రితం యాక్సిడెంట్ అయిందండి ఒకటి. సార్ మోకాలు కాడ ఆపరేషన్ జరిగింది, హైట్ తగ్గిందండి కాలు, తర్వాత మళ్ళీ ఏమన్నా మామూలుగా రావడానికి ఛాన్స్ ఉందంటారా? సార్ ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ సర్జికల్గా ఒక పెద్ద డిఫెక్ట్ అనేది వచ్చేసింది మీకు. దానికి మళ్ళీ ఇప్పుడు హైట్ తగ్గిపోయిన దాన్ని మనం పెంచేది ఏమీ లేదు సార్, ఉండదు. సో అది సర్జికల్గానే ఏంటి అనేది ఒకసారి ఒపీనియన్ తీసుకోండి. దానివల్ల సర్జికల్గా మీకు ఏదైనా నొప్పి, బాధ ఏమైనా ఉన్నాయంటే అవి మనం తగ్గించుకోవచ్చు న్యాచురల్గా. బట్ అది అది చెప్పండి. పెయిన్ అలాంటివి ఆఫ్టర్ సర్జరీ, పోస్ట్ సర్జరీ కండిషన్స్ అన్నీ మనం ట్రీట్ చేయొచ్చు.
వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్, వితౌట్ ఎనీ పెయిన్ కిల్లర్ మనం పూర్తిగా దాన్ని నయం చేయొచ్చు. బట్ మీరు అన్నట్టు హైట్ పెంచడము అంటే అది ఏదో సర్జికల్గా పెద్ద డిఫెక్ట్ అనేది జరిగింటుంది సర్జరీ చేసేటప్పుడే. సో వాటిని మనం కరెక్ట్ చేయలేం, ఎందుకంటే ఇప్పుడు దాని పోస్ట్ సర్జరీ కండిషన్స్ అయితే పూర్తిగా మీకు తగ్గించవచ్చు సార్. ఓకే డాక్టర్ గారు, ప్రాబ్లం ఏదైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని ప్రెషర్ పాయింట్స్ చూపిస్తాము, వాళ్ళు ఇంటి దగ్గర అవి చేసుకుంటూ ఉంటే హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేదని. మరి అలా చేస్తే మరి ఎలా అంటే వాళ్ళకి వాళ్ళు సొంతంగా చేసేసుకుంటారు కదా. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు ఈ కొత్త నూతన వైద్య వ్యవస్థ ఇప్పుడు ఏదైతే తయారు చేస్తున్నారో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైద్యం ద్వారా, దాంట్లో ఇప్పుడు వైద్య వ్యవస్థలో చూసుకుంటే 3 విభాగాలు ఉన్నాయి. ఒకటి ప్రాథమిక చికిత్స, తర్వాత ఒకటి క్రానిక్ రీహాబిలిటేషన్ సెకండరీ చికిత్స, మూడోది ఎమర్జెన్సీ కేర్ హాస్పిటల్ కేర్. ఓకే. సో ఇప్పుడున్న మోడల్లో ప్రివెన్షన్ లేదు, క్యూర్ లేదు, ఓన్లీ సిమ్టమెటిక్ రిలీఫ్ మేనేజ్మెంట్ అండ్ సర్జికల్ మేనేజ్మెంట్. అంటే ప్రాథమిక చికిత్సలో వెళ్తే మీకు పెయిన్ కిల్లర్స్ ఇచ్చేస్తారు, తర్వాత ఈ యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తారు. వాటి వల్ల ఇంకా మీ ఆరోగ్యం అనేది ఇంకా పాడవుతుంది. తాత్కాలికంగా మీరు రెస్ట్ తీసుకుని తగ్గిపోయే కండిషన్ని మనం ఈ డ్రగ్ తీసుకొని ఇంకా పాడు చేసుకుంటున్నాం. సో దాని ద్వారా మీకు దీర్ఘకాలిక వ్యాధులు కొన్నిటికి ఇమ్మీడియట్గా మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, కొన్ని లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో మీకు దానివల్ల దీర్ఘకాలిక వ్యాధులు మెల్లిమెల్లిగా తయారవుతాయి. అండ్ దీర్ఘకాలిక వ్యాధులకి దీర్ఘకాలికంగా మందులు ట్రీట్మెంట్ తీసుకోవాలి, అది సెకండరీ రీహాబిలిటేషన్. అవి వాడి ఇంకా తీవ్రమైన డ్యామేజెస్ అయ్యి హాస్పిటలైజ్డ్ అవ్వాలి, లేదా ఎమర్జెన్సీ కేర్కి వెళ్ళాలి, సర్జరీస్ చేయించుకోవాలి. తర్వాత ఇంకేం చేయాలి, ఫోటో రెడీ పెట్టుకోవాలి, అంతే. సో ఇది ఇప్పుడున్న మోడల్. ఇప్పుడు డెవలప్ చేస్తున్న మోడల్ వచ్చేసి సెల్ఫ్ హెల్త్ కేర్. మొత్తం వైద్య వ్యవస్థకి పునాది ఉండాల్సింది ఏంటంటే స్వయం ఆరోగ్య సంరక్షణ. సో ఇదంతా ఇప్పుడు మేము నేర్పిస్తున్నాం ప్రజలకి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది, ఇన్సూరెన్స్తో కాదు, అష్యూరెన్స్తో బతకాలి మీరు అందరూ. సో డాక్టర్ మీదనో లేకపోతే గవర్నమెంట్ మీదనో లేదా ఇన్సూరెన్స్ కంపెనీస్ మీద ఆధారపడి మీ ఆరోగ్యం ఉండొద్దు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉండాలి. సో దానికి మీరేం డాక్టర్ చదవాల్సిన అవసరం లేదు. మీ ఆరోగ్యం మీరు కాపాడుకోవడానికి ఇప్పుడు చూసుకుంటే 70% డిసీజెస్ ఏవైతే ఉన్నాయో మనకి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, అంటే డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్ అండ్ కొంత హెరిడిటరీ ఫ్యాక్టర్స్ వల్ల వస్తుంది. అంటే దీనికి అర్థం ఏంటి, మనం బతకడం మర్చిపోయాం, ఎలా బతకాలి ఆరోగ్యంగా అనేది మర్చిపోయాం. 20% జనాలు చనిపోతుంది అంటువ్యాధులతో. ఎవరికి వస్తాయి అంటువ్యాధులు, ఎవరికి రోగనిరోధక శక్తి బాగాలేదు వాళ్ళకి వస్తుంది. అంటే ఇవన్నీ కరెక్ట్గా ఉంటే రోగనిరోధక శక్తి బాగానే ఉంటుంది కదా. అయితే మన చేతుల్లో లేనివి కూడా కొన్ని రకాలమైన వ్యాధులు ఉంటాయి. ఇప్పుడు ఎముకలకి సంబంధించి ఎముకల క్యాన్సర్ ఉంది, మరి దానికి ట్రీట్మెంట్ అనేది క్యాన్సర్ కూడా ఒక నాన్ కమ్యూనికబుల్ డిసీజ్. ఇదేం వైరస్ బ్యాక్టీరియాతోని రాదు, ఇది రాత్రి రాదు, మన ఆహారము మన జీవన శైలి వల్లనే వస్తుంది. క్యాన్సర్ గురించే మీకు ఆన్సర్ చేయాలంటే, క్యాన్సర్ ఎందుకు వస్తుంది, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల, మన శరీరంలో ఉన్న వాతావరణం పాడైపోవడం వల్ల, దానివల్ల మీకు క్యాన్సర్ సెల్స్ అనేవి అభివృద్ధి అవుతూ ఉంటాయి. సో ప్రతి ఒక్కరి శరీరంలో ఇప్పుడున్న కాలుష్యానికి అందరి శరీరంలో క్యాన్సర్ సెల్స్ ఉన్నాయి. ఎప్పుడు మీ ఆరోగ్యం పడిపోతుందా, ఎప్పుడు మల్టిప్లై అవుతుందా అనేది రెడీగా ఉన్నాయి అవి. అర్థమైంది కదమ్మా. సో దాన్ని రివర్స్ చేయడానికి కూడా ఇప్పుడు మీరు వింటున్నారు కీమోథెరపీ, రేడియేషన్. కీమోథెరపీ, రేడియేషన్లో క్యాన్సర్ క్యూర్ చేస్తుందని ఎలాంటి ఎవిడెన్స్ లేదు, కానీ వాటి సైడ్ ఎఫెక్ట్స్కి బలంగా మళ్ళీ క్యాన్సర్ వస్తుందనే ఎవిడెన్స్ మాత్రం పుష్కలంగా ఉంది. సో రోగ నిరోధక శక్తి ద్వారా క్యాన్సర్ని తగ్గించుకోవచ్చు, క్యూర్ చేసుకోవచ్చు అనే ఎవిడెన్స్ పుష్కలంగా ఉంది. కానీ ఇప్పుడు జనాల్లో అవగాహన పెరగడం వల్ల ఇమ్యూనోథెరపీ ఎక్కడుంది అని ఎతుకుతున్నారు క్యాన్సర్ పేషెంట్స్ కూడా. సో అర్లీ స్టేజెస్లో ఉన్న వాళ్ళకైతే క్యాన్సర్ బ్రహ్మాండంగా క్యూర్ చేసేయచ్చు. లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి 50% ఎందుకు ప్రాబ్లం ఏంటంటే ఏదో ఒక అవయవం లైఫ్ తగ్గిపోయింది. అండ్ రోగనిరోధక శక్తి అనే వ్యవస్థని రాత్రి మనం తయారు చేయలేం శక్తివంతంగా. దానికి ఒక సమయం అనేది పడుతుంది. అంత సమయం మీ శరీరానికి ఉండాలి. సో ఆ టైంలో మనము ఈ కొంత డ్రగ్ సపోర్ట్ తీసుకొని మీ లైఫ్ స్పాన్ పెంచుకొని మనం అప్పుడు చేయాలి ఇమ్యూనోథెరపీ. సో ఈవెన్ క్యాన్సర్ పరంగా కూడా బెస్ట్ ట్రీట్మెంట్ ఏదైనా ప్రపంచంలో ఉందంటే అది ఇమ్యూనోథెరపీ. అర్థమైంది కదమ్మా. సో జీవన శైలి వ్యాధులు ఇవే ఉన్నాయి. సో ప్రాథమిక చికిత్సలోనే ఇవన్నీ మీకు మీరు పాటిస్తే మా దాకా రావాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ సమస్య వచ్చింది, మేము ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఏ సమస్య అయినా ప్రకృతి సహజంగానే మీకు సలహాలు ఇచ్చుకుంటూ
మీరు ఏం తప్పులు జరిగాయి, ఎలా వచ్చింది, దానికి మీరు ఇప్పుడు ఏ ట్రీట్మెంట్ తీసుకొని అది నయం చేసుకొని మళ్ళీ మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు. సెకండరీ హెల్త్ కేర్ అంటే నాకు దీర్ఘకాలిక వ్యాధి వచ్చింది, డయాబెటీస్ వచ్చింది, వెన్ను సమస్య వచ్చింది, కీళ్ళవాతం వచ్చింది, ఒక 6 months 1 year వాళ్ళకున్న తీవ్రత బట్టి ట్రీట్మెంట్ పీరియడ్ ఉంటుంది. అది పూర్తిగా మళ్ళీ రివర్స్ చేసుకొని మళ్ళీ నార్మల్ హెల్త్ స్టేటస్కి రావచ్చు. వచ్చాక మళ్ళీ వాళ్ళకి బాధ్యత అప్పచెప్తాం, సెల్ఫ్ హెల్త్ కేర్ పాటించండి, మళ్ళీ రావాల్సిన పని ఉండదు. సో ఇప్పుడు ఎమర్జెన్సీ కేర్లో ఏ విధంగా ఉపయోగపడుతుందంటే WHO ఇచ్చిన ప్రోటోకాల్స్ ప్రకారం అక్కడ కూడా పెయిన్ కిల్లర్స్ యూజేజ్ తగ్గించాలి, అండ్ అక్కడ కూడా అనస్థీషియా యూజేజ్ తగ్గించి, డ్రగ్ యూజేజ్ తగ్గించి, అక్యుపంక్చర్ అనస్థీషియా ద్వారా ట్రీట్మెంట్ చేయడం వల్ల. అంటే ట్రెడిషనల్ మెడిసిన్లో మనకి ఈ పెయిన్ కిల్లర్స్ అనేవి ఉండవా అండి? పెయిన్ కిల్లర్ ఇవ్వాల్సిన అవసరం 90% ఉండదు. ఓకే. అన్లెస్ ఎమర్జెన్సీ, ఇప్పుడు నేనే అవైలబుల్ లేను, పేషెంట్ ఎక్కడో ఉన్నాడు, సో సరే ఇప్పుడు మేము లేం కదా, టెంపరీగా పెయిన్ కిల్లర్ ఎమర్జెన్సీలో వాడుకోండి అంటే ఒక ప్రోయాక్టివ్ అప్రోచ్లో ఇస్తున్నాం, కానీ ఆ పెయిన్ కిల్లరే వైద్యంగా మాత్రం ఎవరికి సజెస్ట్ చేయం. అర్థమైంది కదమ్మా? సో బతిమాలినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వం, ప్రెషర్ పాయింట్స్ చెప్తాం. వాటితోని మీకు యాక్చువల్గా దానికి సంబంధించిన నాడి ప్రెషర్ పాయింట్ వత్తగానే సెకండ్స్లో పెయిన్ అనేది డిజాల్వ్ అయిపోతుంది, ఇమ్మీడియట్గా రిలాక్స్ అయిపోతుంది. సో దాంతో మనం మెయింటైన్ చేయొచ్చు. ఇప్పుడు మాకు వచ్చిన పేషెంట్సే ఉన్నారు, రుమాటిడ్ ఆర్థరైటిస్ అంటే ప్రతి కీళ్ళు ఎముకలు పెయిన్ ఉంటుంది. సో వాళ్ళు పెయిన్ కిల్లర్ అడిగితే ఇవ్వం, వాళ్ళకి చెప్తాము పెయిన్ కిల్లర్ అవసరమే లేకుండా ఫస్ట్ మీకు నొప్పి రావడానికి కారణాలు ఏంటి, మీకు ఏ ఆహారం తింటే మీకు కీళ్ళవాతం సడన్గా పెరుగుతుందో అవి ఆపేయండి. ఆల్రెడీ డ్యామేజ్ అయిన టిష్యూస్ మీద ఒత్తిడి కలిగించడం వల్ల అవి మళ్ళీ టేర్ అయ్యి డ్యామేజ్ అయ్యి నొప్పి వస్తూ ఉంది. సో రెస్ట్ తీసుకోండి, నడవాల్సిన అవసరం లేదు. అది పూర్తిగా ఒక స్టేజ్ పెయిన్ నుంచి రిలీఫ్ కావాలి అది చెప్తాను. ఇప్పుడు ఇమ్మీడియట్గా పెయిన్ నుంచి అంటే మీకు అది పెయిన్ ఎలా మేనేజ్ చేస్తారనే క్వశ్చన్ చెప్తున్నాను. సో ఇప్పుడు మీరు వాటి మీద ఒత్తిడి కలిగిస్తేనే పెయిన్ వస్తుంది కదా, ఒత్తిడి కలిగించకండి, దానికి రెస్ట్ తీసుకోండి. దానికి రక్త ప్రసరణ పెంచడానికి ఒక మెడికేటెడ్ ఆయిల్స్, హాట్ ప్యాక్ అలాంటివి ఇస్తాం. వాటి వల్ల రక్త ప్రసరణ మెరుగవుతూ ఉంటే అది హీల్ అవుతూ ఉంటుంది. సో వెదర్ తగ్గట్టుగా, ఇప్పుడు వెదర్ తగ్గట్టుగా ఏమవుతాయి, క్రాంప్స్ వస్తూ ఉంటాయి, రక్త ప్రసరణ తగ్గిపోయి స్టిఫ్నెస్ వస్తూ ఉంటుంది. సో వెదర్ తగ్గట్టుగా ఎలా ఉండాలి, మీ డ్రెస్సింగ్ ఎలా ఉండాలి, మీ ఎలా ఉండాలి లైఫ్ స్టైల్, అవన్నీ జాగ్రత్తలు తీసుకోండి. అండ్ బాడీలో మేనిఫెస్ట్ అయిన కోల్డ్ని ఎంబడెంబడే రిమూవ్ చేయండి. అండ్ సెల్ఫ్ యాక్యుప్రెషర్ ప్రోటోకాల్స్ చెప్తాం, అవి ఫాలో అవుతే పెయిన్ అనేది ఉండదు, ఎప్పటికప్పుడు మేనేజ్ అవుతుంది. సో కొంతకాలం వాళ్ళకి తీవ్రమైన డ్యామేజెస్ ఉన్న వాళ్ళకి 6 months 4 months వాళ్ళకి రెస్ట్లో ఉండి ఈ ట్రీట్మెంట్స్ తీసుకుంటే అసలు ఒక్క నొప్పి కూడా లేదు, తిరుగుతూనే నొప్పి కదా. సో రెస్ట్ తీసుకుంటున్నారు. ఒక్కొక్క స్టేజ్ వాళ్ళు నయం అవుతున్న కొద్దీ ఆ టిష్యూస్ అన్ని రికవర్ అవుతుంటే 6 months తర్వాతనో 4 months తర్వాతనో నడిచినా నొప్పి ఉండదు. సో అది కదా ట్రీట్మెంట్ అంటే. లైఫ్ అంతా పెయిన్ కిల్లర్స్ వాడుకుంటూ ఉంటే ఆ టేర్ అయ్యి డ్యామేజ్ అయ్యి ఇప్పుడు పెయిన్ అనేది ఇంకా పెరుగుతుంది. మీ కిడ్నీస్, మీకు పెయిన్ కిల్లర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, హార్ట్, లివర్, కిడ్నీ 3 డ్యామేజ్ అవుతాయి. స్టెరాయిడ్స్ వేసుకుంటే మొత్తం శరీరం అంతా పాయిజనే. అర్థమైంది కదమ్మా? సో వాటితోని జీవితాంతం గడపడం కంటే ఈ రకంగా అంటే ఇప్పుడు స్టేజ్ ఇవన్నీ వాడుకుంటూ వాళ్ళ స్టేజ్ ఏంటి, వాళ్ళకి ఇదే అడుగుతా నేను. సార్ నాకు వేసుకొని తిరగాల అంటే నో. ఇప్పుడు మీకు ఈ కీళ్ళవాతం వల్ల రేపు ఫ్యూచర్ ఏంటి మీది, ఇలాగే పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ వాడుకుంటూ ఒక్కొక్క స్టేజ్ డ్యామేజ్ అవుతూ బెడ్ మీద నుంచి కూడా మీ పనులు మీరు చేసుకునే పరిస్థితిలో మీరు ఉండరు. అంటే లైఫ్ లాంగ్ బెడ్ రిడన్. అదేదో ఇప్పుడే బెడ్ రిడన్ అవ్వండి, ఆ స్టేజే రాదు మీ జీవితంలో. పూర్తిగా కోలుకోండి, ముందుగానే విశ్రాంతి తీసుకోమని చెప్తాం. ఇప్పుడు ఆ డ్యామేజ్ అయిన టిష్యూస్ అన్ని రికవర్ అవ్వడానికి ఇప్పుడు రెస్ట్ తీసుకోండి. అప్పుడు రెస్ట్ తీసుకున్నా లాభం లేదు, అయిపోయింది, మీ జీవితమే అయిపోయింది అక్కడికి. ఇప్పుడు రెస్ట్ తీసుకొని ఆ డ్యామేజెస్ అన్ని ఒక్కొక్క స్టేజ్ నయం చేసుకోండి అంట. కాబట్టి ఎవరి ఆరోగ్యం వాళ్ళ చేతుల్లోనే ఉంది కాబట్టి లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటూ వస్తూ బలమైన ఆహారం తీసుకుంటూ అదేవిధంగా సైడ్ ఎఫెక్ట్స్ లేని ఒకవేళ ట్రీట్మెంట్కి వెళ్లాల్సి వస్తే కనుక ఆక్యుపంక్చర్ లేకపోతే ట్రెడిషనల్ మెడిసిన్ తీసుకుంటూ చక్కగా క్యూర్ చేసుకోవచ్చు అని అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు ధన్యవాదాలండి. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్తే.